హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు NISM అండ్ అలాగే QPFP సర్టిఫైడ్ అయిన సాయిరామ్ గారు. సార్తో మాట్లాడదాం ఈరోజు ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. నమస్కారం సార్. నమస్తే విరాట్. సార్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్తో కంపేర్ చేసుకుంటూ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. బట్ యాక్చువల్ టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క పర్పస్ ఏంటి, దాని రెగ్యులేషన్స్, రూల్స్ ఇవి ఎవరికి తెలియదు అనమాట ప్రాపర్గా. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలామంది నేను కూడా చూశాను, హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఉన్నంత ఫోకస్ టర్మ్ ఇన్సూరెన్స్ మీద ఉండట్లేదు. సో అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలో మనం చూద్దాం. సో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? సింపుల్గా ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి లేకపోతే వచ్చే డబ్బులు. సో ఆయన ఆప్షన్స్లో డబ్బులు వస్తాయి. సో ఎవరికైనా నేను పోతే వచ్చే డబ్బులు ఎందుకు అని చెప్పి అనుకుంటారు. సో అలా కాదు మనం ఆలోచించాల్సింది. ఒక బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నాడు. సో ఆయన మొత్తం ప్లాన్ చేసుకుంటాడు. పిల్లల చదువులు, ఇల్లు, ఫ్యామిలీ మెయింటెనెన్స్, నెక్స్ట్ లోన్స్ తీసుకుంటే ఇల్లు కట్టడానికి లోన్స్, వీటన్నిటిని ఆయన ఉన్నప్పుడు మొత్తం నీట్గా ప్లాన్ చేసుకుని ఉంటాడు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన లేకపోతే ఎలా? పిల్లలకి ఎడ్యుకేషన్ ఫీజు ఎవరు కడతారు? హౌస్ హోల్డ్ మెయింటెనెన్సెస్ ఎవరు చూస్తారు? ఈఎంఐలు ఎవరు కడతారు? ఏదో ఒకటో రెండో అయితే చూస్తారు రిలేటివ్స్, నియర్ వన్స్. బట్ కంటిన్యూస్గా త్రూఅవుట్ ద లైఫ్ చూడాలంటే కష్టం కదా. ఆఫ్కోర్స్ అసలే మనిషి లేని ఎమోషన్ లాస్లో ఉన్నప్పుడు ఈ ఫినాన్షియల్ లాస్ కూడా హిట్ చేస్తుంది. సో ఈ ఫినాన్షియల్ లాస్ని రిమూవ్ చేసేదే టర్మ్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ చేసుకున్న వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా బర్డెన్ అవ్వకుండా ఉండటానికే టర్మ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. అంటే సాయిరామ్ గారు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఒక పాయింట్ అన్నారు, నేను లేనప్పుడు మనీ ఏం చేసుకుంటాం అని చెప్పేసి. బట్ దానికి ఒక మీనింగ్ఫుల్ పర్పస్ చెప్పారు, మన తర్వాత పిల్లలకి కానీ లేటే అక్కడ ఉన్న కవరేజెస్ అన్ని ఉపయోగపడడానికని. బట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, కంపల్సరీ మనకే అలాంటి సిచ్యువేషన్ వస్తుందని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు అందరికీ ఒకే టైప్ ఆఫ్ సడన్ డెత్ అని ఉండదు. కొంతమంది మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 60 ఏళ్ళు ప్రశాంతంగా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వై మీ అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారు విరాట్. ఇది మనిషి ఆశాజీవి. సో ఎప్పుడు నేను ఆప్టిమిస్టిక్గానే ఆలోచిస్తాడు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే డెత్ ఈజ్ సర్టైన్, బట్ ఆ పాయింట్ ఆఫ్ డెత్ అనేది తెలియదు. సో మనం దీనికి లాజికల్గా ఆలోచించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో సిటీస్లో ఉంటున్నారు, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. సో నీ తప్పు లేకపోయినా ఎదుటోడు వచ్చి నేను గుద్దేయచ్చు. లేదా మనం మొన్న కోవిడ్ టైం చూసాం, హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది. సో అది నీకెందుకు వస్తుందంటే మనం చెప్పలేము. మనం ఎప్పుడు కీడించి మేలంచాలి. పర్సన్ బతికుంటే తల తాకట్టు పెట్టైనా కానీ ఫ్యామిలీని మొత్తం మంచిగానే చూసుకుంటాడు. బట్ ముందుగా మనం లేకపోతే ఏంటి, లాజికల్గా ఆలోచిస్తే దీనికి మనకు సమాధానం దొరుకుతుంది. అండ్ అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కవరేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అంటారు? కవరేజ్ అనేది పర్సన్ టు పర్సన్ డిపెండెంట్. సో మీకు వచ్చిన కవర్ నాకు అవసరం లేకపోవచ్చు, నాకున్న కవర్ వేరే వాళ్ళకి లేకపోవచ్చు. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మెయిన్గా ప్రెజెంట్ ఏజ్, డిపెండెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఓకే, దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, నెక్స్ట్ మనకి లయబిలిటీస్ ఏమున్నాయి. సో ఈ మూడింటి ఫ్యాక్టర్స్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది. సో ఉదాహరణకు తీసుకోవాలనుకుంటే అప్పుడే కెరియర్ స్టార్ట్ చేసిన వ్యక్తి, చాలామంది నేను చూశాను ఎర్లీగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎర్లీగా తీసుకోండి అంటున్నారు. బట్ అతనికి అసలు అప్పుడే కెరియర్ స్టార్ట్ చేశాడు, మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి. సో డిపెండెంట్స్ కూడా ఎక్కువ ఉండరు. సో ఆ టైంలో ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ అది పెద్ద యూస్ ఉండదు. కానీ మనకు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే, మనం టర్మ్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నా ఇన్కమ్తో నా డిపెండెంట్స్ ఎంత రిలేట్ అయి ఉన్నారు, నెక్స్ట్ నాకేమైనా లోన్స్ ఉన్నాయా. సో ఈ రెండింటి ఫ్యాక్టర్స్ మీద వస్తుంది. సో దీన్ని బట్టే మనం టర్మ్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేట్ చేయగలం. నెక్స్ట్ ఒకవేళ మనం 30s వైపు మూవ్ అయ్యానుకుందాం, అప్పుడు మ్యారేజ్ అవ్వచ్చు. సో మ్యారేజ్ అయ్యి కిడ్స్ రావచ్చు, అప్పుడు కిడ్స్కి యొక్క ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. సో పర్సన్ ఆప్షన్స్లో ఆ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ చూడాలి. సో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే టర్మ్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే ప్రీమియం విషయానికి వస్తే జనరల్గా ప్రీమియం అనేది ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది, దాని గురించి చెప్తారు కాస్త? సో ప్రీమియం అనేది మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడైతే క్లెయిమ్ రాదు అని అనిపిస్తుందో వాళ్ళకి అప్పుడే తక్కువ ప్రీమియం ఇస్తారు. ఓకే, ఇంకా వాళ్ళకి ఛాన్స్ లేదన్నప్పుడు. మీకు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 25 years పర్సన్ తీసుకున్నాడు. ఓకే, సో ఆయన 60-65 వరకు తీసుకున్నాడు. ఓకే, జనరల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండియాలో 65+ వస్తుంది. సో 65 లోపు తీసుకుంటే కనుక ప్రీమియం తక్కువ ఉంటుంది. లేదు నేను హోల్ లైఫ్ తీసుకుంటాను, 100 years వరకు తీసుకుంటాను, 100 yearsకి క్లెయిమ్ వస్తుందని ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా తెలుసు. అవును, వాళ్ళు ఇంకా ప్రీమియం పెంచుతారు. ఓకే. సో ప్రీమియం అనేది మనం ప్రెజెంట్ ఎంటర్ అయ్యే ఏజ్, మనం ఎన్ని ఇయర్స్ కడుతున్నాం, ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అండ్ ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ ఉంటే దాని మీద కూడా.
మీరు చెప్పినట్లు ఎవరికైతే లాంగ్ స్కోప్ ఉంటుందో వాళ్ళకి డెఫినెట్లీ తక్కువ ప్రీమియం అనేది ఉంటుందన్నారు. అండ్ ఇన్ కేస్ 40స్లో తీసుకునే పరిస్థితి ఏంటి, మన 30స్లో తీసుకుంటే పరిస్థితి ఏంటి, 50స్లో తీసుకుంటే పరిస్థితి ఏంటి, ప్రీమియం ఎలా ఉంటుంది? సో 25 ఇయర్స్ వ్యక్తికి చెప్తాం. సో 1 CR పాలసీకి 25 ఇయర్స్ పర్సన్కి నెలకి 1000 రూపీస్లో రావచ్చు. 30s ఎర్లీ 30స్లో ఉన్నప్పుడు 1300 1400 పర్ మంత్లో రావచ్చు. ఓకే. సో 40స్కి వెళ్ళినప్పుడు ప్రీమియం పెరిగిపోతుంది. మీకు ఇక 2000 అలా రాదు, 3000 4000 వైపు వెళ్తుంది. ఓకే. ఎందుకంటే 40స్కి వెళ్ళినప్పుడు ఇంకా మోస్ట్లీ మనకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు, అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గొచ్చు. సో ప్రాబబిలిటీ ఆఫ్ క్లైమ్ పెరగచ్చు, కాబట్టి వాళ్ళు రేట్స్ కూడా ఇంక్రీజ్ చేస్తారు. అంటే సాయిరామ్ గారు, ఇప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఆన్లైన్లో తీసుకుంటే బెటర్ అంటారా, లేకపోతే ఆఫ్లైన్ పరంగా తీసుకుంటే బెటర్ అంటారా? సో ఆన్లైన్ ఆఫ్లైన్ ఈ రెండింటి మధ్య పెద్ద తేడా ఉండదండి. సో ఆన్లైన్లో తీసుకుంటే మీకు ఆ ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద డిస్కౌంట్ వస్తుంది. ఓకే. కానీ నా సజెషన్ ఏంటంటే టేక్ ఫ్రమ్ ఎ ప్రొఫెషనల్ అడ్వైజర్. ఓకే. సో టర్మ్ ఇన్సూరెన్స్ మనిషి లేనప్పుడు ఆ ఇన్సూరెన్స్ పని క్లెయిమ్ చేయించాలి. సో అంతేగాని నేను ఏదో ఒకటి చెప్పేసి అమ్మేస్తాను అని సేల్స్ వాళ్ళ దగ్గర కాకుండా, లేదా హూ విల్ డూ పార్ట్ టైం ఏజెన్సీ, ఆఫ్లైన్లో కూడా పార్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా కాకుండా ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గర తీసుకోండి. అది మీకు ఆన్లైన్లో దొరికితే ఓకే, నెక్స్ట్ 30 ఇయర్స్ తర్వాత వాళ్ళు నాకు క్లెయిమ్ ఇప్పించగలరు నమ్మకం ఉంటే ఇట్స్ ఫైన్, ఆన్లైన్లో తీసుకోండి. లేదు ఆఫ్లైన్లో నాకు ప్రొఫెషనల్ ఏజెంట్ దొరికాడు, దెన్ అక్కడికే వెళ్ళండి. మోస్ట్లీ ఆఫ్లైన్ ఏజెంట్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం మంచిది అంటారు. మోస్ట్లీ ఎందుకంటే ఈ ఏజెంట్ మీతో ట్రావెల్ అవుతూ ఉంటాడు. సో ట్రావెల్ అవుతూ ఉంటాడు కాబట్టి ఒకవేళ ఏమైనా క్లైమ్ రిస్క్ జరిగితే మీకు తెలుస్తుంది. అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా మ్యాన్ టు మ్యాన్ తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. అవును. అంతేగాని మనకి గుర్గావ్లో ఉన్న కాల్ సెంటర్కి కాల్ చేసి నేను క్లైమ్ ప్రాసెస్ చేయాలి అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇంత ఆప్షన్స్ ఆఫ్ పర్సన్, ఇది ఎంత కెవర్స్ వస్తుందో. అండ్ అలాగే సార్, ఇంకా ఇది కూడా ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ లాగా కనిపిస్తుంది, బట్ కాదు, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. అండ్ అంటే ఇలాంటి విషయాలు ప్లాన్స్ ఇవన్నీ ఎగ్జిస్టింగ్స్ వస్తున్నప్పుడు యూలిప్స్ కానీ అండ్ అదర్ థింగ్స్ కూడా వస్తున్నాయి కదా మార్కెట్లోకి ఎగ్జిస్టెన్స్, వాటి గురించి చెప్తారు ఒకసారి? అసలు ముందు ఇన్సూరెన్స్లో ఫస్ట్ ఎండోమెంట్ ఇన్సూరెన్సే ఉండేది. అంటే మనం డబ్బులు కడతాం, సో తర్వాత రిస్క్ ఏమీ జరగకపోతే లాస్ట్లో మనం కట్టిన ప్రీమియమ్స్ అన్ని రిటర్న్ చేస్తారు. అంతే. సో ఇది ఎందుకు స్టార్ట్ చేశారంటే ఫస్ట్ మనకి LIC ఆఫ్ ఇండియా ఒకటే ఉండేది ఇండిపెండెన్స్ తర్వాత. సో వాళ్ళు మార్కెటింగ్ చేసేటప్పుడు జనాలు మీరు పోయిన తర్వాత డబ్బులు వస్తాయంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో దానికని చెప్పి మార్కెటింగ్ ట్రిక్ ఎండోమెంట్ ప్లాన్స్ పట్టుకొచ్చారు. సో ఆ తర్వాత పోను జనాలకు అవేర్నెస్ పెరిగింది. సో ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ రిస్క్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఆ తర్వాత కాలక్రమేణా టర్మ్ ఇన్సూరెన్స్ వైపు కూడా చూపించడం మొదలుపెట్టారు. ఓకే. కానీ ఎప్పుడైతే వాళ్ళు మనీ బ్యాక్ ప్లాన్స్కి, ఎండోమెంట్ ప్లాన్స్కి డిమాండ్ తగ్గుతుందని చూశారో ఇన్సూరెన్స్ కంపెనీస్ వెంటనే మార్కెట్లో ప్రజెంట్ ఏం జరుగుతుందో చూశారు, టర్మ్ ఇన్సూరెన్స్ వైపు, మ్యూచువల్ ఫండ్స్ వైపు పెరుగుతున్నాయి. సో వాళ్ళు వెంటనే ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఈ కాన్సెప్ట్తో యూలిప్స్ పట్టుకొచ్చారు. సో యూలిప్స్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ థింగ్. యూలిప్స్తో వెళ్ళినట్లయితే మీకు ఇన్సూరెన్స్ సరిగ్గా ఉండదు, ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా ఉండదు. ఇన్సూరెన్స్ పాలసీలో మహా అయితే యూలిప్స్లో 10 lakhs వరకు ఉంటుంది కవరేజ్, 1 లక్ష ప్రీమియం కడితే. కానీ ఆ 10 lakhs ఏమన్నా జీవితాలు మారిపోతాయా? మారిపో. సో ఇవన్నీ మార్కెటింగ్ టాక్టిక్స్. చాలామందికి ఏంటి అంటే ఈ ఓవరాల్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏ టైంలో తీసుకోవాలి అంటే వాళ్ళకి అంటే జనరల్గా ఎలా కవరేజ్ అవుతుంది, వాళ్ళకి ఎంత ఆస్తులు ఉండాలా, లేదంటే ఏమైనా ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఇది ఉండాలా, లేదంటే వాళ్ళ మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారతో పాటుగా ఇలాంటివి కూడా ఏమైనా క్యాలిక్యులేట్ అవుతాయా వాళ్ళకున్నవి? సో జనరల్గా నా సజెషన్ ఏంటంటే ఎప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ద మూమెంట్ యు ఆర్ మ్యారీడ్. ఓకే. సో అప్పుడు మనకి డిపెండెంట్స్ ఉంటారు, స్టార్ట్ అవుతుంది. యా. సో ఎంతవరకు తీసుకోవాలంటే మీ యంగెస్ట్ కిడ్కి అట్లీస్ట్ 30 years వచ్చేంత వరకు. ఓకే. సో ఆ టైంలో మీ టర్మ్ ఇన్సూరెన్స్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఆ తర్వాత ఇంకెందుకు, ఎలాగో డిపెండెంట్స్ ఉండరు, మనకు కూడా రిటైర్మెంట్ స్టేజ్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ నెక్స్ట్ 30-35 years తర్వాత మనకు వాల్యూ చాలా తక్కువ అనిపిస్తుంది. ఈ రోజు ₹1,00,00,000 చాలా పెద్దది అనిపించవచ్చు, బట్ డౌన్ ద లైన్ ఈ రోజున్న కోటి ఒక 30 years తర్వాత చూస్తే మేబీ ఒక 10 లక్షల లాగా అనిపిస్తుంది. అంటే ఖర్చులు పెరగడం, ఇన్ఫ్లేషన్ కారణంగా అంత రేంజ్కి వెళ్ళిపోతాం అంటారు. అవును విరాట్, ఇది చెప్తే ఎవరూ నమ్మరు. ఒక్కసారి మనం రివర్స్లోకి వెళ్తే 1990sలో ఒక ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉందంటే వావ్ గ్రేట్ అనేవాళ్ళు. సో ఇప్పుడు ₹1,00,00,000. 2010 ఆ టైంలో ₹1,00,00,000 ఇన్సూరెన్సెస్ చాలా ఫేమస్ అయ్యాయి. బట్ ఇప్పుడు ₹1,00,00,000 ఎవరు తెలియట్లా, 2 crores 3 crores అంటున్నారు. సో ఇలానే వెళ్తున్నప్పుడు 2030 2040 కూడా వెళ్ళేసరికి ₹1,00,00,000 అసలు మనకి ఏమాత్రం సరిపోదు. సో మనం ఎప్పుడు మన ఇన్సూరెన్స్ని మనం ఉన్న రిక్వైర్మెంట్స్ని బట్టి చూసుకోవాలి. రిక్వైర్మెంట్స్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ మన కిడ్స్ ఎడ్యుకేషన్కి ఎంత అవసరం అవుతుంది, మనకి ఏమైనా లోన్స్ ఉంటే ఎంత ఉన్నాయి, మన ఫ్యామిలీకి నెలకు ఎంత ఇస్తున్నాం, వాళ్ళ లైఫ్ ఏజ్ బట్టేసి ఇంటూ
ఆ నెంబర్ వేసేస్తే సరిపోతుంది. ఈ మూడింటి సమ్ చేసేసుకుంటే మనకి మెయిన్గా మనకు కావాల్సిన టర్మ్ కవరేజ్ వస్తుంది. ఇవన్నీ కవర్ అయ్యే విధంగా మనకు ఫైనల్ నెంబర్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలంటే. అవును. వండర్ఫుల్ సార్. అండ్ క్లుప్తంగా మాకు దీని గురించి వివరించారు. అండ్ ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరికిందని అనుకుంటున్నాము. ఇంకా దీనిపై ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయొచ్చు. మరీ ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీకు ఇంకా అవగాహన కావాలి, మీరు అప్లై చేయాలనుకుంటున్నారు, లేకపోతే సార్తో మాట్లాడాలనుకుంటున్నారు, టర్మ్ ఇన్సూరెన్స్తో పాటుగా మీ ఫ్యూచర్ ప్లాన్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్స్ గురించి కూడా సాయిరామ్ గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.